నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ నగరంలో వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రులు అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డ ఎంపీ రేవంత్ రెడ్డి. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన రైతాంగం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోండి సూచించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. గల్ఫ్ బాధితులను ఆదుకోండి కేసీఆర్కి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంది స్పష్టం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల వరద ప్రాంతాల్లో ఎంపీ రేవంత్ రెడ్డి పర్యటించారు. బిఎన్-రెడ్డి డివిజన్ పరిధిలోని హరిహరపురం కాలనీ, గాంధీనగర్, కప్పల చెరువు, అస్తినాపురంలోని చేపల చెరువు మరియు పేంటి కాలనీలో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వరదల వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ రేవంత్ రెడ్డికి స్థానిక ప్రజలు వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అతని అనుచరులు చెరువులు, శిఖం భూములను కబ్జా చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. నగరంలో వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మంత్రులు అధికారులు పట్టించుకోవడం లేదని రేవంత్ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్, వీడియో కాన్ఫరెన్స్లలో తప్ప ఎక్కడ కనిపించరేం అని ఆయన ప్రశ్నించారు. ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవాలు కేటీఆర్ హాజరవుతారు కానీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాత్రం కేటీఆర్ రావట్లేదన్నారు. ఇదంతా ప్రకృతి వైపరీత్యం కాదు, మానవ తప్పిదమని ఆయన వ్యాఖ్యానించారు. వరదలతో ఎల్బీనగర్లో పలు కాలనీలో ప్రజలకు భారీగా ఆస్తి నష్టం జరిగిందని, నష్టం అంచనా వేసి తక్షణమే బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎట్లా మరి నీళ్ళైతే ఇప్పుడు ఎవరికి నష్టం జరగకుండా అధికారులు అయితే టెక్నికల్గా వాళ్ళ ఆలోచన ప్రకారం వాటర్ అయితే ఏది పాసిబిలిటీ ఉందో ఇమీడియట్ తీసేయాలి. ఇప్పుడు మళ్ళీ వర్షం పడితే ఉన్నది మొత్తం అది క్లియర్ కావాలి. ఇప్పుడు ప్రజలు మా కాలనీలో ఏమంటారంటే మీటింగ్ పెట్టుకొని సరే అయిన పంచాయతీ అయితే కట్టగొట్టేద్దాము, కట్టగొట్టేస్తే కాలనీలు అయినా పోతాయి. ప్రాబ్లం ఏముందండి, ఎట్లా మరి ఇంకా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. పైకి సాగర్ కాంప్లెక్స్ నుంచి అక్కడ నుంచి వచ్చిన నీళ్ళన్నీ అందులో స్టోర్ అయి ఉన్నాయి. 4 feet వాటర్ ఉంది. ఆ గోడ పడ్డదనుకో ఇంకో 4 feet యాడ్ అవుతుంది. యాడ్ అయితే కట్ట ఆల్రెడీ కట్ట ఆడుతాయి, కట్ట కూడా పోయినా ఆప్షన్ ఉంది. ఇంకో వర్షం పడ్డదనుకోండి సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది, వర్స్ట్ అవుతుంది. వాళ్ళకు ఎట్లా డ్యామేజ్ అయ్యేది వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. రాత్రి 8 దాకా కొట్లాడారు వాళ్ళు. ఎంత ఇప్పుడు మీరు అధికారులకు డైరెక్షన్ చేయాల్సింది ఏంటంటే స్లూయిస్ పాసిబిలిటీ ఉంటే అది ఓపెన్ చేస్తారు రూల్స్ ప్రకారం, లేదు అంటే నొక్కిచ్చేసి ఛానల్ రెడీ చేస్తారు. వాటర్ తీయాల్సింది ఛానల్ రెడీ చేస్తే అంటే వాళ్ళ ఇళ్ళకి ఏమైనా పోయే అవకాశం ఉందా? అది సర్వే చేసిండ్రు. బాతల చెరువు నుంచి ఒక ఇటాచీ పెట్టేసి ఛానల్ తీసుకొస్తున్నారు. దాన్ని లింక్ చేస్తున్నారు. కాకపోతే ఇంకా 4 ఇటాచీలు అదే అది ఇంకా 4 మిషన్లు పెట్టి ఇమీడియట్ తీయాలండి. అది మీడియా మిత్రులకు నమస్కారం. గత 20 రోజుల నుంచి ప్రత్యేకంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే చెరువులు, నాలాల కబ్జా స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారి అనుచరులు ఆక్రమించుకోవడం వల్ల ఏ చిన్న వర్షం వచ్చినా కూడా కాలనీలన్నీ జలమయం అయిపోయి చెరువులాగా మారుతున్నాయి. ఇవాళ ప్లాట్ల రూపంలో, రియల్ ఎస్టేట్ రూపంలో, లేకపోతే పెద్ద పెద్ద కాంప్లెక్స్ల రూపంలో టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకోవడం వల్ల చెరువులలో ఉండాల్సిన నీళ్లు ఇండ్లలోకి వచ్చినాయి. ఇండ్లు కాలనీలు వేరే ఉండాల్సిన వీటిని ఈ ఇండ్లను కాలనీలను చెరువులకు టీఆర్ఎస్ వాళ్ళు తీసుకెళ్తే చెరువులలో ఉండాల్సిన నీళ్లు ఇలా ఇండ్లలోకి వచ్చినాయి. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైఫల్యం.
టీఆర్ఎస్ నాయకుల యొక్క ధనదాహం వల్ల ఇవాళ ముఖం చూపించలేక తప్పించుక తిరుగుతున్నారు. ఇవాళ రెండు రకాలు. ఈ సరూర్ నగర్ చెరువు దగ్గర గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు వారి దృష్టికి తీసుకెళ్తే 8 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే పనులల్లో నాణ్యత లోపం వల్ల సరూర్ నగర్ చెరువులో నీళ్ళు ఇక్కడ ఉంటే పైపు పైన వేసింది. అంటే అవుట్ఫ్లో వెళ్ళాల్సిన దగ్గర పైప్ లైన్ వేస్తే కూడా నీళ్లకు పైప్ లైన్లకు లెవెల్స్ చూసుకోకపోవడం వల్ల శంకేశ్వర్ బజార్ దగ్గర ఇవాళ చేసిన పనులను కూడా సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి. రెండోది, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ కాలనీలు ఏదైతుందో సీసల్ బస్ ఉందో 2,60,00,000 రూపాయలు పెట్టి ఈడ పైప్ లైను 6 ఫీట్లు 4 ఫీట్లు చేసి లాస్ట్కి ఎక్కడికైతే అవుట్ఫ్లో పోవాలనో దాన్ని 2.5 ఫీట్ల 3 ఫీట్లకు తగ్గించారు. దాంతో ఏమైంది, వచ్చిన నీళ్లు మొత్తం ఇక్కడ ఆగిపోయి రివర్స్ కొట్టి ఇండ్లకు వచ్చి ఇండ్లలో మొత్తం నీళ్లు నిండినాయి. ఇవాళ ఈ బస్తీలో సీసల బస్తీలో కానీ నేను చూసి వచ్చిన కాలనీలలో కోదండరామ్ నగరు అంటే చాలా కాలనీలు తిరిగి వచ్చిన ఉదయం నుంచి ప్రతి దగ్గర ఒకటే చెప్తున్నారు, సార్ నడుములోతు నీళ్ళు వచ్చినాయి, ఇండ్లలో పెట్టుకున్న బియ్యము ఉప్పు పప్పు కూరగాయలు ఇవన్నీ తడిసిపోయినాయి, తడిసి ముద్దయిపోయినాయి, లేకపోతే ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి, టీవీలు కాలిపోయినాయి అని ఫిర్యాదులు వస్తున్నాయి. ఎప్పుడైనా ఏదైనా వైపరీత్యం జరిగినప్పుడు ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను కాలనీలకు పంపించి వాళ్ళకి తక్షణమే అవసరాలు ఏర్పాటు చేయడమే కాకుండా జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. ఇవాళ ఈ బస్తీలు అన్నీ కూడా ప్రభుత్వం పర్యటించాలి. ఇవాళ సుధీర్ రెడ్డి గారు ముఖం చాటేసి ప్రజలు ఆయన వెళ్తే నిలదీస్తే ప్రజల మీద ఎగబడుతున్నాడు. నాకైతే చాలా గమ్మత్ అనిపిస్తుంది టీఆర్ఎస్ నాయకులను చూపిస్తే. అప్పుడప్పుడు మనం కాలనీలలో బస్తీలలో పర్యటనకి పోతే అక్కడ ఉండే పిచ్చి కుక్కలు మన మీద పడి అరుస్తుంటాయి. టీఆర్ఎస్ నాయకులు అట్లా చేస్తుండ్రు. కాబట్టి తక్షణమే కేటీఆర్ గారు మీరు ట్విట్టర్లో పలకరించడమో విశ్వనగరం చేస్తామని కథలు చెప్పడో లేకపోతే జూమ్ యాప్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో నిన్న ఆయన ఏందో వీడియో కాన్ఫరెన్స్ చేసిండట. అయ్యా ఇవన్నీ మాను, ప్రజల దగ్గరికి రా, బస్తీలకు పర్యటించు. 6 సంవత్సరాల నుంచి మున్సిపల్ మంత్రిగా ఏం పొడిచినావో చెప్పు. కనీసం ఆ కాలంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే గతంలో ఉన్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిలో మోరీలు కూడా కట్టలేకపోయినావు నువ్వు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే సమస్యను పరిష్కరించడానికి శాశ్వతంగా ఈ సమస్యలు ఉత్పన్నం కాకుండా చేయడానికి తాత్కాలిక సమస్య ఉపశమనం కావాలి, దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారం కావాలి. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఇవాళ ప్రతి ఇంటికి కనీసం ఈ ప్రాంత ప్రజలు పేదోళ్ళు అడుగుతున్నారు, మినిమం 10,000 రూపాయలన్నా ప్రతి ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలంటారు. అంటే నేను అనేది ఏంటంటే 10,000 అనేది సరిపోదు, కనీసం వాళ్లకు తక్షణమే మినిమం సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం తప్పిద వల్ల జరిగింది కాబట్టి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు ఇంకా మీరు తప్పించుకొని తిరగలేరు. నిర్దిష్టంగా నీ అనుచరులే చెరువులు కబ్జా పెట్టుకోరు. అది బైరామల్ కూడా చెరువు కావచ్చు, చేపల చెరువు కావచ్చు, కప్పల చెరువు కావచ్చు, ఏ చెరువు చూసినా సరూర్ నగర్ చెరువు కావచ్చు, ఎక్కడ చూసినా నీ అనుచరులే కబ్జాలు పెట్టుకున్నారు. నీదే బాధ్యత. ఏ రకంగా వాటిని తొలగిస్తావో, ఏ రకంగా చర్యలు తీసుకుంటావో తీసుకో. లేకపోతే ఇక్కడి ప్రజలు గుణపాఠం చెప్తారు. మీరు పార్టీ ఫిరాయించినప్పుడు ఒక మాట చెప్పిండ్రు, నేను అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నాను. ఇదేనా నువ్వు తెచ్చిన అభివృద్ధి? కష్టపడి సంపాదించుకొని ఇండ్లలో పెట్టుకున్న తినుబండారాలు కూడా బియ్యము పప్పు ఉప్పు కూడా నీళ్ళలో తడిచిపోయి చిన్న చిన్న వ్యాపారస్తులు నేను చూసుకుంటూ వస్తున్న బట్టలు అమ్ముకునేటోళ్ళు కిరాణం కొట్టోళ్ళు మొత్తం నీళ్ళలో తడిచిపోయి మొత్తం వాళ్ళ వ్యాపారం అంతా మునిగిపోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందించడానికి మీరు ముందుకు వస్తలేరంటే మీరు ఎంత నిర్లక్ష్యంగా ఈ అంశాన్ని తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తక్షణమే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, స్థానిక శాసనసభ్యుడు, నీకైతే పదవి వచ్చింది, అభివృద్ధి అన్నావు. ఏం అభివృద్ధి? మూసి పరివాహక చైర్మన్ నీకు రావడం అభివృద్ధి, నీ శిష్యులు కాంప్లెక్స్లు కట్టుకోవడం అభివృద్ధి కనిపిస్తుంది తప్ప నియోజకవర్గ అభివృద్ధి జరగలేదు. హరిహర కాలనీ నుంచి మొదలు పెడితే బిఎన్ రెడ్డి నగర్లో కూడా రిజిస్ట్రేషన్లు 6 నెలల్లో చేపిస్తా. ఆ రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరించకపోతే రాజీనామా చేస్తాను. నీకు ఏ మాత్రం నైతిక బాధ్యత మీకు ఉంటే, నైతిక విలువలు మీరు ఒకవేళ కట్టుబడి ఉంటే తక్షణమే రాజీనామా చేయండి. లేదంటే ఈ ప్రజల దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పు. ఈ బస్తీలలో జరిగిన నష్టాన్ని పూడ్చడానికి పేదలకు నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. కేటీఆర్ గారికి కూడా సూచన చేస్తున్నా, దుర్గం చెరువు మీద తీగల బ్రిడ్జ్ను ఓపెనింగ్లు చేసి వయారాలు వాడు కాదు. ఇవాళ నువ్వు ఇక్కడ రా, సీసల బస్తీకి రా,
లేకపోతే ఇక్కడున్న బిఎన్ రెడ్డి నగర్ రా, ఇక్కడున్న కాలనీలో బైరామల్గూడ చెరువు కాడికి రా, నీ అనుచరులు నీ పార్టీ నాయకులు ఎట్లా దోసుకుంటుండ్రో చూడు ఒకసారి. వీటన్నిటిని పరిష్కరించడానికి కేటీఆర్ గారు మీదే బాధ్యత. మిమ్మల్ని ఇడిచిపెట్టాం, మిమ్మల్ని ఎంబడి పడతాం, ఏడున్నా పట్టుకొస్తాం. మిమ్మల్ని మీ అనుచరులను పట్టుకొచ్చి నిలదీసి బస్తీలలో నిలబెట్టి వంగబెట్టి 4 గుద్ది అయినా సరే పని చేయించే బాధ్యత నాదని సందర్భంగా చెప్తున్నా. బస్తీలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఎల్ఆర్ఎస్ పేరు మీద ప్రభుత్వం ఇవాళ సికమ్ ల్యాండ్స్ను నాలాల మీద ఎంకరేజ్ అయిన వాళ్ళని కూడా ఎల్ఆర్ఎస్ పేరు మీద రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ దుర్మార్గమైన చర్యలు కూడా ఆపాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నిటి మీద మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. తక్షణమే నష్టపరిహారం. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు నిర్మల్ జిల్లా కువీర్ మండల కేంద్రంలో రైతాంగం కృతజ్ఞతలు తెలిపారు. రైతన్నల కోసం నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి రైతుల భూములకు రక్షణ కల్పించిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలాభిషేకం చేసి తదుపరి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కుబీర్ మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ తెలంగాణ తల్లి విగ్రహం నుండి వివేకానంద స్వామి చౌరస్తా మీదుగా కుబీర్ ఎంపీడీఓ ఆఫీస్ వరకు రైతులు నిర్వహించారు. ఈ ర్యాలీలో 200 బైకులతో పాటు సుమారు 80 ట్రాక్టర్లతో పాటు రైతులు ర్యాలీలో పాల్గొనగా టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, ఎంపీపీ తూము లక్ష్మీబాయి, వైస్ ఎంపీపీ మైనుద్దీన్, ఎంపీటీసీ పోసాని, మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ గంగాచరణ్, సర్పంచ్ విజయ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే మన ఆరోగ్యం కూడా మంచుకుంటుంది. కరోనా ఉండడం మన తొలి కాదు. అక్కడ బాగా జనసాంద్రత ఉండి ఉన్న దగ్గర ఉన్న తప్ప మనం మాస్క్ పెట్టుకొని ఈ అంతా కూడా ఒకరికొకరు కూడా మనం ఉండడం వల్ల కరోనా కూడా రాదు. వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణంలోని స్థానిక అతిథి గృహంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. 2017 మార్చి నెల కంటే ముందుగా డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలలో ఉత్తీర్ణులైన వారు తమ ఓటు హక్కును ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఓటు హక్కు కోసం పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. పట్టభద్రులైన యువత ఓటు హక్కు కోసం అక్టోబర్ 1వ తేదీ నుండి నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సుకీర్తి, ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. తప్పకుండా ఏ సొసైటీ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క చెరువులో కూడా వేసేటట్టు సంబంధిత మంత్రి గారితో కూడా మాట్లాడతాం, అధికారులతో కూడా మాట్లాడుతామని ఎప్పటికప్పుడు మనకి ఎన్ని చేప పిల్లలని ఇస్తామని చెప్పినారు. తప్పకుండా మీరు వేసిన తర్వాత ఇంకెక్కడ తక్కువ చెప్పండి, మళ్ళీ 4-5 రోజుల తర్వాత కూడా మీకు తెప్పించి ఏదైనా పెద్ద చెరువు ఉంటే దానికి తగ్గట్టుగా ఎక్కువ వేసేటట్టు, అదే కాకుండా ఏర్పడాలో తక్కువ ఇస్తే మళ్ళీ 20-30 ఎక్కువ వేయడం జరిగింది. ఈ విధంగా ఎక్కడ ఎన్ని కావాలో మీకు ఈ రోజు తీసుకుపోయి ఇమీడియట్గా వేయండి. ఇంకేమైనా తక్కువ పడితే కూడా మళ్ళీ మాకు చెప్పండి, తప్పకుండా తెప్పించి అందరికీ ఎంత అవసరం ఉంటుందో అంత చేప పిల్లలు పంపిణీ కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆయన పొద్దున కూడా వచ్చినాయి కాబట్టి నిన్ననే అది పంపిణీ చేసేందుకే భారత్ బంద్ అని చెప్పి మేడం గారు దాన్ని ఆపేసినారు. మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేసినాం కాబట్టి తొందరగా తీసుకుపోయి మీ ఏ చెరువులు ఉన్నాయో అక్కడ వేయండి. నేను కూడా కొన్ని చెరువులకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కొన్ని చెరువులలో నేను కూడా పాల్గొంటానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అందరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్న గల్ఫ్ బాధితులకు ఉపాధి కల్పిస్తామని మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం గల్ఫ్లో మరణించిన వారికి, గాయపడిన వారికి, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. కరోనా బాధితులు కరోనాతో మరణించిన లేదా కోలుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగా వాళ్ళ వ్యతలు చూస్తుంటే దుఃఖం రాను నుండి చెప్పంటున్నా. ఇది కేవలం పరామర్శలకే పరిమితమయ్యే విధంగా కాకుండా గల్ఫ్లో మృతి చెందినటువంటి ఏ కుటుంబమైనా కానీ వారికి కనీసం 5 లక్షల రూపాయలు మీరు ఏ విధంగా రైతు బీమాతోని 59 సంవత్సరాల లోపు రైతు చనిపోతే ఆదుకోవడం దొరుకుతుందో, గల్ఫ్లో మృతి చెందేటటువంటి యొక్క కార్మికులు, అది అనారోగ్యమే కానీ, ప్రమాదమే కానీ, మరణమే కానీ, ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి 5 లక్షల రూపాయలు తక్షణమే ఆర్థిక సహాయం అందింపజేసే విధంగా కార్యక్రమాన్ని మీరు రూపొందించాలి.
ఆ కుటుంబంలో ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఆ పిల్లలకి ఏదైతున్నదో గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో విద్యా సౌకర్యం కల్పించు. జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ప్రజాప్రతినిధుల పార్టీ కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుందని, టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, టీఆర్ఎస్ నాయకులు బస్వ మల్లేశం, సర్పంచ్ ఈదునూరి రమాదేవి, ఎంపీటీసీ తోటకూరి రేణుక తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక్కొక్క అందరూ 50-60 యువకులు చాలా మంది చదువుతున్న వాళ్ళు వచ్చారు. గ్రాడ్యుయేట్ తండ్రి సంతోషంగా ఉన్నాడు, తల్లి సంతోషంగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో దేవరూపల మండలం ఎట్లా ఉంటే నీళ్లు లేక, బ్రిడ్జెస్ లేక, రోడ్డు లేక, గ్రామాలకు రోడ్డు ఇలా గ్రామ పంచాయతీ రూపురేఖలను మార్పుని తండడాన్ని గ్రామ పంచాయతీ చేసుకున్నాం. రైతు సంతోషంగా ఉన్నాడు. కరెంటు కోసమే సచ్చేది. వచ్చిన 5 గంటలు కూడా సక్కగా రాకపోయింది. వర్షాకాలం విషయం, ఎండాకాలం అయితే అరగలం అయితే మా ఎక్కువ. అసలు కరెంట్ ఒక్క రాదు. కరెంట్ వచ్చినా మాకు వచ్చిన కరెంట్ ఎట్లుంటుందో, మోటార్ కాకపోతే స్టార్ట్ కాకపోతే మీరే ఉండాలి. లేదా కౌలుకి ఇచ్చేది. ఆ కౌలుకి ఇచ్చిన ఏం చేసేది, కౌలు అయిపోయిన తర్వాత అయ్యా మొత్తం వెళ్ళిపోయేది. కరెంట్ రాక ఆగమైంది, నాకు ఏం లేదు, అప్రపారైంది, నేనేం చేసుకునే పరిస్థితి లేదు, ముట్టిపోయేది. రూపాయలు కూడా చెప్పలేదు, లాస్ట్ ఇబ్బంది పడలేదు, మనం వదిలిపెట్టేది. ఇప్పుడు కౌలుకి ఇచ్చిన ఆయన ఏమంటాడు ఎక్కడా, సార్ వాళ్ళు వచ్చేదాకా నాకేం చేయాలి అని మంచిగా కూరగాయలు 5 పట్టుకొచ్చి వాళ్ళు నాకు గొప్ప చెప్పి మంచిగా సంపాదించుకున్నా సార్, ఇవాళ మంచి కరెంట్ వచ్చింది, అన్ని వచ్చినాయి, అన్ని బాగా వచ్చినాయి, ముట్టిపోతారు. అంటే అప్పటికి ఇప్పటికి రైతులకు ఎంత తేడా అయింది. దేవుడు మండలం చూడండి, మన దేవాలయం కొట్లాడి తీసుకొచ్చి చెరువులు ఇస్తాం. ఇవాళ భగవంతుడు దేవాలయం ఇంకా వర్షాలు పడితే 2 దశలే ఊగిపోతారు, వచ్చినట్ట నీళ్ళు వస్తారు. ఎవరన్నా అనుకున్నాం అంటే దేవుడుకున్న 24 గంటలు చూసారు, 9 గంటలు ఇస్తున్నారు. బోర్లలో నీళ్ళు ఎక్కడికి బాగా నీళ్ళు ఎక్కడి, ఇప్పుడు 24 గంటలు పెట్టే ఉండలేదు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టును సింగూరు జలసాధన కమిటీ కంచరి బ్రహ్మ ఆధ్వర్యంలో సందర్శించారు. అనంతరం వినతి పత్రం ఇవ్వడానికి అధికారులు అందుబాటులో లేకపోవడంతో సింగూరులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు అక్రమంగా 16 టీఎంసీల నీరు తీసుకెళ్లారని ఆయన మండిపడ్డారు. అదే కనుక ఇప్పుడు జరిగితే మాత్రం తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రాజెక్టులోని నీటిని ప్రతి చుక్కను ఆందోళన ప్రజలకు అందేటట్లు చూడాలని కోరారు. రావడం జరిగిందంటే ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ గతంలో మాదిరిగా 17 ఒకసారి, 2 ఒకసారి, అంతకుముందు 2 ఒకసారి మొత్తం 20 టీఎంసీ నీళ్ళు ఎత్తుకపోయారు. కాబట్టి మళ్ళొకసారి దొంగతనంగా నీళ్లు విడుదల చేయొద్దని చెప్పి మేము హెచ్చరిక ఇవ్వడానికే ఇంత దూరం రావడం జరిగింది. ముఖ్యంగా అదే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి, మా నీళ్లు మాకు కావాలి, ఈ నీళ్లను ఎక్కడ కూడా తరలించొద్దు, మొత్తం డెడ్ స్టోరేజ్ వరకు కూడా చేసిరు. మొన్న అయితే ఒక్క నీటి వాట కూడా ఇవ్వం మేము, మా ఆందోళన నియోజకవర్గ ప్రజలకు అయినాకనే మిగిలితే తీసుకపోండి. కానీ 30 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 22 టీఎంసీలు వచ్చిండొచ్చు మనకు ప్రస్తుతం. మా 22 టీఎంసీల నీళ్ళు మాకే ఉండాలి. ఒకవేళ ఎక్కువైనప్పుడు చూద్దాం, కానీ ఇప్పుడు మాత్రం ఉండాలి. అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. డిఈ గారు కానీ, ఈ గారు కానీ, సింగూరు ప్రాజెక్టు యొక్క అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ఉద్యోగాలు పొడగొట్టుకోకుండా అనవసరంగా వాళ్ళ మాట వింటే మేము ఖచ్చితంగా వీళ్ళకి అధికారులకు చెప్తున్నాం. ముఖ్యంగా మీరు అధికారి ఒకవేళ మంత్రి చెప్పిండు, ఎమ్మెల్యే చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండు అని ఒకవేళ మీరు అట్లనే చేస్తే మేము ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ లేదా హైకోర్టును ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా మేము తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై సింగూరు ప్రాజెక్టు, జై ఆందోళన. మా నీళ్లు మాకే కావాలని చెప్పేసి సింగూరు జల సాధన కమిటీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించడం జరిగింది.
ప్రజలు ఈ 8 మండలాల రైతులు మాకు అపూర్వ స్పందన రావడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా సింగూరు జలాలను తీసుకెళ్లలేనటువంటి పరిస్థితి ఉండే. కానీ మీరు వచ్చిన తర్వాత సింగూరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. మా నీళ్లను, మా సింగూరు ప్రాజెక్ట్ నీళ్లను మా ఆందోళన నియోజకవర్గంలోని 8 మండలాలైనటువంటి 8 మండలాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇతర ప్రాంతాలకు తరలించడం, ఇతర ప్రాంతాలకు మీ కూతురు గెలవాలని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లడము, మీ కొడుకు కోసం తీసుకెళ్లడము, మీరు మీ సొంతం చేసుకుంటా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ సింగూరు ప్రాజెక్ట్ నీళ్లను ఇకపైన ఇతర ప్రాంతాలకు తరలించకుండా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాలకే ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా రైతుల కన్నీళ్లు తుడవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ 8 మండలాల్లో ఉన్నటువంటి రైతులకు మీరు గతంలో తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. రాత్రికి రాత్రి అనేక టీఎంసీలు తరలించి మా సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేయడం జరిగింది. ఇప్పటికైనా మేము ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపైన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తే పెద్ద ఎత్తున ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము పెద్ద ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రైతులకు, ప్రజలకు స్థానికం పేరు మీద వచ్చినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఇతర అనవసరమైనటువంటి విషయాలపైన గుడ్ల మీద మాట్లాడతాడు కానీ, గుడ్ల సైజులు చిన్నగా నేను మాట్లాడతాడు కానీ ఈ ప్రజల కన్నీళ్ళ గురించి మాట్లాడట్లేదు. అనేక కష్టాలు ఉన్నాయి. ఈ ఆందోళన నియోజకవర్గంలో రోడ్లు బాగులేవు, అనేక సమస్యలు ఉన్నాయి. పెద్ద పెద్ద సమస్యల గురించి మాట్లాడకుండా చిన్న చిన్న సమస్యల గురించి మాట్లాడటము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మీరు ఇంకా మీడియాలో పనిచేసిండ్రు. కాబట్టి మీరు గొప్ప ఒక జర్నలిస్ట్గా పనిచేసారు. కాబట్టి మేమేమంటున్నామంటే సమస్యల మీద, మేజర్గా ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో స్వాతంత్ర సమర యోధులు, తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పద్మశాలి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ ట్రస్మా కార్యదర్శి డాక్టర్ కోడి శ్రీనివాసులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రావిరాల నగేష్, ఏలే చంద్రశేఖర్, చెరిపెల్లి నాగరాజు, రాపోల్ నారాయణ, గుర్రం ఎల్లయ్య, చిట్టిపోలు మహేష్, నందు, విజయ్, పద్మశాలి నాయకులు, యువకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం మునుగనూరులో గల దళితుల భూమిలో టీఆర్ఎస్ ప్రభుత్వం భూమిని ఆక్రమించుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడాన్ని నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రామరెడ్డి, తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలపై టీఆర్ఎస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ విమర్శించే అర్హత లేదని తెలిపారు. దమ్ముంటే ఇబ్రాహీంపట్నం చౌరస్తాకు వస్తే తప్పు చేయలేదని నిరూపించుకుంటామని తెలియజేశారు. మల్రెడ్డి రంగారెడ్డి పెట్టే భిక్షకు లొంగిపోయి తమ ఎమ్మెల్యేపై అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించమని హెచ్చరించారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు వచ్చేసి కొంతమందిని తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు వెళ్ళడం అనేటటువంటి జరిగింది. ఇలా తీన్మార్ మల్లన్న పేరు మీద అలియాస్ చింతపండు నవీన్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దళితుల భూములన్నీ గుంజుకుంటున్నాడు, దళితులకు వ్యతిరేకంగా చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అనేటటువంటిది ఇష్టం వచ్చినట్టుగా దిగజారుడు రాజకీయాలు మల్రెడ్డి రంగారెడ్డి నిన్న చేయడం జరిగింది. తన స్థాయికి దిగజారి ఆ రకంగా రాజకీయాలు చేయడం జరిగింది. ఇవాళ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, నువ్వు కనీసం చరిత్ర తెలుసుకో. ఏడికన్నా పోయేటప్పుడు నీ స్థాయికి మించి ఇప్పటికంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినావు, ఎమ్మెల్యే గారి మీద మాట్లాడినావు, కేటీఆర్ గారి మీద మాట్లాడినావు, ఇంకెవరెవరి మీదనో మాట్లాడుతున్నావు. పెద్దోళ్ళ మీద మాట్లాడినంత మాత్రాన పెద్దోళ్ళు అయిపోతా అనుకుంటున్నావు. నీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఆధారం ఏముంది, రికార్డ్ ఏముంది అనేటటువంటి మినిమం అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు, చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. నువ్వు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, నువ్వు ప్రాయోజిత కార్యక్రమాలు మానుకో. చిల్లర ఎవడు పడతాడు, చిల్లర పడేస్తే శిల్క పలుకులు మాట్లాడేది మానుకోమని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నావు. నీకేం తెలుసు అసలు? మునగనూరుల భూమి ఏం, దాని చరిత్ర నీకేం తెలుసు? వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి 60 ఎకరాల భూమిలో 15 ఎకరాల భూమిని వెనకటి నుంచి కూడా వాస్తవంగా అనేక మంది రైతులు, దళితులు వాళ్ళందరూ కూడా సాగు చేసుకుంటున్నటువంటి మాట వాస్తవం.
వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా పట్టాలు ఇవ్వలే. ఇదే మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసైన్మెంట్ కమిటీ ఉండే, వాళ్ళకి ఎవరు కూడా సర్టిఫికేట్లు ఇప్పించలే. కానీ కేవలం వాళ్ళు కాస్తుకు కబ్జకున్నామనేటటువంటి మాట అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి మీకు అందరు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను 2700 డబుల్ బెడ్రూమ్లు కట్టడం కోసం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వాళ్ళందరిని ఒప్పిస్తే వాళ్ళందరినీ మభ్యపెట్టి హైకోర్టులో కేసు వేయించిండు మల్రెడ్డి రంగారెడ్డి. హైకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత ఇవాళ అక్కడ 2700 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కడుతున్నారు. అటువంటి దగ్గరలో పేదల కొరకు కడుతున్న ఇళ్ళల్లో ఇవాళ వచ్చి ఏదో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గుంజుకున్నాడు దళిత. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షానికి నిండిన చెరువులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ 10 సంవత్సరాల తర్వాత భారీ వర్షాలు కురిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నీటి మట్టం పెరగడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని, రైతులకు నీటి కొరత ఉండదని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్, చంద్రారెడ్డి, దూడల వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా నియమితులైన ప్రియతమ నాయకురాలు డీకే అరుణకు గద్వాల బీజేపీ పట్టణ అధ్యక్షులు బండల వెంకటరాములు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆనందంతో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. గడ్డెన్నవాగు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేశారు. వరద నీటిలో యువకుడు గల్లంతయ్యాడు. గాలిస్తున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బైంసా మండలం మహగాం, గుండేగాం గ్రామాల మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. పీసీసీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఎంపీ మణికం ఠాగూర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, మాజీ ఎంపీ పొన్నం లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైల్ గౌడ్, శంషాబాద్ మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఎంపీ మణికం ఠాగూర్ దుబ్బాక ఉప ఎన్నికల, ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలువురు నేతలతో చర్చించనున్నారు. అనంతరం సిఎల్పీ మీటింగ్లో భాగంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించనున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నగరంలో వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రులు అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డ ఎంపీ రేవంత్ రెడ్డి. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన రైతాంగం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోండి సూచించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. గల్ఫ్ బాధితులను ఆదుకోండి కేసీఆర్కి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంది స్పష్టం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.